ఇప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు గారు కంటిన్యూ ఉన్నారు కదా! వచ్చేసరికి ఎవరవుతారు అన్న దానిపైన ఏమన్నా చర్చ పెట్టారా? అంటే లోకేష్ గారు కావాలా? అంటే లేకపోతే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కావాలా? టీడీపీ క్యాడర్‌లో హ్మ్. లోకేష్ కావాలని ఉంది. ఓకే. జనసేన క్యాడర్‌లో కాపు కులంలో పవన్ కళ్యాణ్ సీఎం కావాలని ఉంది. అదే. ఇక్కడ అసలు ఏదైనా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎక్కడైనా గొడవ వస్తే ఇక్కడే వస్తది. ఈ పాయింట్ దగ్గరే వస్తది. హ్మ్. ఎందుకంటే మనం మూడ్ ఆఫ్ ఏపీ అని కూడా ఎలక్షన్ ముందు చేసినప్పుడు పవన్ కళ్యాణ్‌కి లాస్ట్ 2 సంవత్సరాలు సీఎం ఇయ్యాలని అప్పట్లో జనం డిమాండ్ చేశారు. హ్మ్. అంటే పవన్ కళ్యాణ్ ఆయన అలా డిప్యూటీ సీఎం ఉన్నాడు. ఇప్పుడు కూడా ఏం కోరుతున్నారంటే పవన్ కళ్యాణ్ కష్టం ఉంది, ఇందులో కాపు కష్టం ఉంది, కాపు జనసేన లేకపోతే అసలు టీడీపీకి అధికారం లేదని మాట్లాడే వాళ్ళు ఒక బ్యాచ్ అయితే, హ్మ్. ఇంకో బ్యాచ్ ఏమంటుంటే అసలు జనసేనకి ఇన్ని సీట్లు ఎక్కడి, టీడీపీ కనుక త్యాగం చేసి ఇవ్వకపోతే అని అట్లా మాట్లాడుతున్నారు. అవును. సో ఏదైనా ఇది మ్యూచువల్ అండర్స్టాండ్తో జరిగింది. ఇలాంటి సమయంలో హ్మ్. లోకేష్ని సీఎం చేయాలనే ప్రయత్నం జరిగినా, పవన్ కళ్యాణ్ సీఎం చేయాలంటే మాత్రం అది పూర్తి స్థాయిలో చంద్రబాబు అంగీకారంతో ఆయన పార్టీని అంతా సన్నద్ధ పరిస్థితి తప్ప జరిగే పని కాదు. ఓకే. పైగా బీజేపీ జోక్యం చేసుకోవాలి. సో అందుకనే ఈ లాస్ట్ 2 సంవత్సరాలు లోకేష్ ఉండాలా, పవన్ కళ్యాణ్ ఉండాలే బదులు హాయిగా చంద్రబాబు ఉంటేనే బెటర్ కదా అని పవన్ కళ్యాణ్ కూడా అదే చెప్తుండు. మాకు చంద్రబాబు గారే సీఎం ఉండాలని చెప్తున్నాడు. హ్మ్. సో పంచాయతీ రాకుండా ఇద్దరు కూడా జాగ్రత్త పడుతున్నారు. హ్మ్. 2 పార్టీల క్యాడర్లకు మాత్రం తమ తమ నాయకులు సీఎం కావాలని ఉన్నది. ఓకే. కాకపోతే ఇప్పుడు జనం ఏం కోరుకుంటున్నారు? లోకేష్ గారు కావాలనుకుంటున్నారా? పవన్ కళ్యాణ్ గారా? లేకపోతే ఇది చంద్రబాబు కామన్ నాయుడు గారా? మ్యాన్ లో సీఎం ఎవరనే దాని మీద పెద్ద చర్చ లేదండి. ఇది ఓన్లీ క్యాడర్లోనే ఉంటది మనకి. ఓకే. పార్టీ క్యాడర్లా హ్మ్. ఇప్పుడు టీడీపీ వాళ్ళు ఏం కోరుకుంటారు, ఆల్రెడీ ఆయనకు మన వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు మహానాడులో కూర్చొని. అవును. ఇప్పుడు ఆయనకు అర్జెంటుగా కేటీఆర్ లాగా కేసీఆర్ చేసిన తప్పు చేయకుండా, సోనియా గాంధీ రాహుల్ గాంధీని చేయకుండా ఏదైతే తప్పులు చేశారో ఈ చంద్రబాబు కూడా తప్పులు చేయకుండా అర్జెంటుగా లాస్ట్ 2 ఇయర్స్ అయినా లోకేష్ సీఎం చేస్తే నెక్స్ట్ టైంకి చంద్రబాబు ఆరోగ్యం ఎలా ఉంటుందో, మళ్ళీ అధికారం వస్తుందో రాదో, హ్మ్. ఎలా బీజేపీ ఏం ఏం ఎలా అని కొట్లాట పెడుతుందో తెలియదన్న భయంతో టీడీపీ క్యాడర్ అంటే ఒకసారి లోకేష్ సీఎం చేస్తే ఆయనకు కూడా పరిపాలన ఇప్పుడు మామూలు మంత్రిగా ఉండటం వేరు, ముఖ్యమంత్రిగా ఉండి పరిపాలన రాష్ట్రాన్ని చూడటం వేరు. చాలా విజన్లోనే తేడా తేడా వస్తుంది కనుక అలాంటి అవకాశం లోకేష్కి ఇవ్వాలని కోరుకుంటున్నారు. హ్మ్. సో అందుకనే జనం కంటే కూడా క్యాడర్లో మాత్రం ఆ కోరిక అనేది చాలా బలంగా కనపడుతుంది. అండ్ స్థానిక ఎమ్మెల్యేలు వీళ్ళ పట్ల ప్రజలు ఎటువంటి అభిప్రాయాలు ఉన్నాయి? అందుకే మనం తెలంగాణలో చూస్తాం, అప్పుడు కేసీఆర్ గారు ఓడిపోవడంలో స్థానిక నాయకులే ఫెయిల్ అవ్వడం అని చెప్పారు. మరి ఇప్పుడు ఇక్కడ ఏ అది విధంగా ఇప్పుడు ఉంది? మనకి కూటమికి ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించిన ఎమ్మెల్యేల విషయంలో ఒక అసంతృప్తి ఏందంటే కొంతమంది ఎమ్మెల్యేలే, అందరూ కాదు. హ్మ్. 10-15% ఎమ్మెల్యేలు ప్రజల యొక్క సమస్యల్ని పట్టించుకోకుండా తిరుగుతున్నారు అనేది అది మనకు బాగా వినిపించిన అంశం. ఏంటంటే ఇప్పుడు జనానికి ఏముంటుందండి, నిన్న రాత్రి మీరు మటన్ బిర్యానీ పెట్టినా పొద్దున పోయినాక చాయ్ పోయకపోతే చాయ్ పోయలేదని చెప్తారు తప్ప రాత్రి బిర్యానీ పెట్టినట్టు చెప్పరు ఎవరు. అవును. వానికి ఇవాళ మార్నింగ్ జరిగిన అన్యాయమే కనబడుతుంది. అవును. పోతే ఎమ్మెల్యే గారు ఇంట్లోకి కూడా రమ్మనలేదు, పోయి చాయ్ పోయలేదు, నీళ్ళు ఇవ్వలేదని చెప్తారు. అవును. రాత్రి ఎమ్మెల్యేతో కూర్చొని భోజనం చేసింది కూడా చెప్పరు మీకు. సో హ్యూమన్స్ టెండెన్సీ అట్లా ఉంటుంది. ఏ రోజుకి ఆ రోజే ఇవాళ ఏం చేసినావు అనేదే ఇంపార్టెంట్. ఓకే. సో అందుకనే ఎమ్మెల్యేలు ఏంటంటే కొంతమందికి పొద్దున 10 వరకు బయటకు వచ్చే అలవాటు లేదు. కొంతమంది 7 గంటల నుంచి జనం ఇంటి ముందర వెయిట్ చేస్తుంటే కనీసం బయటకు వచ్చి కనబడే అలవాటు లేదు. హ్మ్. వాళ్ళ ఇంట్లో పూజలు చేసుకుంటారో, వేరే పనులు చేసుకుంటారో, వీఐపీలతో మాట్లాడతారో, ఏదో అట్లా సామాన్య జనానికి టైం అయిపోవటం వల్ల కొంచెం ఒక అసంతృప్తి అయితే ఉన్నది. హ్మ్. అది పూర్తి స్థాయిలో అంటే అబ్బా మొత్తం ఈ ఎమ్మెల్యేని అనవసరంగా గెలిపించడం అనే పరిస్థితికి ఇంకా రాకపోయినప్పటికీ ఎంతో కొంత నసు కూడా అంటాం కదా, కొంచెం మర్మరింగ్ అయితే ఉంది అది ఆ విషయం. ఇంకోటి నేను ఒకటి కూటమి గవర్నమెంట్ నెగటివ్ గా చూస్తాను. ఇది అన్ని కులాలని సమానంగా చూస్తుందా అన్నప్పుడు లేదు అనే ఆప్షన్స్ ఎక్కువగా వచ్చేస్తాయి. అదే మొత్తం 61% చూడట్లేదు అనేది అదే. మనకు ఆ. దాంట్లో వచ్చింది. ఏంటి దాని reasons 39% మాత్రమే చూస్తున్నారని వచ్చింది. అవును. అంటే ఇది అన్ని కులాల విషయంలో మీకు ఎక్కడ ఇక్కడ ఒకసారి వైసీపీ పరిపాలనను ఒకసారి మనం గుర్తు తెచ్చుకోవాలి. హ్మ్. లాస్ట్ టైం వీళ్ళిద్దరి మధ్యలో ఓట్ల శాతంలో పెద్ద తేడా లేదు మొన్న జరిగిన 2024 ఎన్నికల్లో. ఓకే. కానీ సీట్ల శాతంలో చాలా తేడా వచ్చింది. ఇక్కడ 11 సీట్లు వచ్చి అక్కడ 165 వచ్చింది. సో ఎప్పుడైతే మీకు వాళ్ళిద్దరి మధ్య ఓట్ల శాతం తేలినప్పుడు ఈ ఫలానా వాడు ఎవరెవరు వైసీపీ ఓటేసినప్పుడు గ్రామంలో గమనించడం, ఐడెంటిఫై చేయడం చాలా ఈజీ. హ్మ్. ఫలాని ఆదిత్య మనకు ఓటేయలేదు అనుకున్నప్పుడు రేపటి నుంచి అతను ఎట్లా చూడాలో అట్లా చూస్తున్నారు టీడీపీ క్యాడర్. అవును. అట్లా ప్రభుత్వం వైపు నుంచి వచ్చే సంక్షేమ పథకాల విషయంలో కానీ ఏదైనా కొంచెం యాంటీగా మాట్లాడినా రేపటి నుంచి వీనికి రేషన్ కార్డు ఆపండి, అది ఆపండి, ఇట్లా కొన్ని అంటే ఇవన్నీ ఓవరాల్ ఆర్డర్స్ ఇచ్చి అక్కడున్న భయానకమైన వాతావరణం. అంటే ఈ పరిస్థితి గతంలో జరగలేదంటే అప్పుడు కూడా జరిగింది. ఓకే. సో దానికి రియాక్షన్గా ఇప్పుడు కూడా వస్తుంది అనేది మనకు అర్థమవుతుంది. అందుకనే ఖచ్చితంగా కొన్ని కింది కులాలు, దళితులు కావచ్చు, మైనార్టీలు కావచ్చు, ముఖ్యంగా వాళ్ళు వైసీపీ ఓటు బ్యాంక్ అనుకునే వాళ్ళ పట్ల ప్రభుత్వం కొంచెం
ఉదారంగా ఉండట్లేదు, కొంచెం వివక్ష పూరితంగా ఉంది. కక్ష కంటే కూడా వివక్ష చూపిస్తుంది అన్నది అయితే మనకు కనపడుతుంది. ఇక కూటమి చాలా హామీలు అయితే ఇచ్చింది. సూపర్ 6, ఫ్రీ బస్సు ఇలాంటివి చాలా హామీలు ఇచ్చింది. సో ఇప్పటివరకు ఇంకా పూర్తిగా వాటి పైన రాలేదు. మేబీ ఇంకా ఫ్యూచర్‌లో చేస్తారేమో. వాటి పట్ల ప్రజలు ఇంకా నమ్మకంగా ఉన్నారా చేస్తారని చెప్పి? ఉన్నారు. ఆ విషయంలో మాత్రం మనకి 50% పైగా ప్రజలకి నమ్మకము. ఈ ప్రభుత్వం ఏదో ఒకటి చేస్తుంది మాకనే విషయంలో నమ్మకంతో ఉన్నారు. కొన్ని కావు, ఖచ్చితంగా కావు అని అనుకునే వాళ్ళు కూడా ఒక 27% వరకు మనకు కనపడుతున్నారు. అంటే ఇక వాళ్ళు పక్కా వైసీపీ క్యాడర్ కింద మనం చూడొచ్చు. ఓకే. కాకపోతే ఏంటంటే ఈ మొత్తం సర్వేలో మాకు ప్రతి చోట మాకు ఆన్సర్లలో కనిపించింది అంటే ఆశాభావం ఎక్కువ ఉంది. ఓకే. ఎందుకంటే గ్రౌండ్లో జరిగింది ఏం లేదు, అది మనకు కూడా తెలుస్తుంది కదా. ఆరు హామీల్లో ఒక హామీనే పట్టించుకున్నారు. అవును. పోనీ జగన్ పథకాలు ఏమైనా కంటిన్యూ చేస్తుంటే అది కూడా చేయట్లేదు. జగన్ పథకాలు కూడా ఆగిపోయినాయి. జగన్ ఇచ్చిన సంక్షేమ పథకాలు కూడా, పెన్షన్ అనేది ఎవరున్నా ఏ ప్రభుత్వంలో ఇస్తుంది. పెన్షన్ అనేది పెద్ద అది ఆపితే మొత్తం గవర్నమెంట్లో ఇబ్బంది పడతాయి కనుక ఎవరైనా చేస్తారు. ఇక మిగతా ఈ ఎన్నికల్లో అధికారులకు రావడానికి చేసిన హామీలు అనేది ఏం మొదలు కాకపోయినా జగన్ ఇంటింటికి కొన్ని పథకాల ద్వారా మహిళలకు డబ్బులు ఇవ్వటము, వాలంటరీ వ్యవస్థ ద్వారా రేషన్ షాప్ ఇంటికి తెచ్చియటం, ఇట్లా రకరకాల సేవలు జగన్ టైంలో జరిగినాయి కదా, అవన్నీ కూడా ఇప్పుడు ఆగినాయి. అయినప్పటికీ కూడా జనము అవి కూడా ఉంటే బాగుండు, వీళ్ళు కూడా ఏదో ఒకటి చేస్తే బాగుండు అనే అందుకని ఆశావాద దృక్పథం అయితే ఉంది. ఇంకా నిరాశలోకి అయితే ఏపీ ప్రజలు ఇంకా పోలేదు. 50% ఏవో ప్రజలకి ఇంకా ఈ కూటమి 5 ఏళ్లలో ఏదో ఒకటి మాకు మంచి చేసే కార్యక్రమం చేస్తుందన్న అభిప్రాయంతో అయితే కనబడుతుంది. అండ్ సార్ ఇక బీజేపీ గురించి ఒకసారి మాట్లాడుకుందాం. బీజేపీకి మామూలుగా ఎలక్షన్స్ కంటే ముందు 0% వాళ్ళు. సో కూటమిలో రావడంతోనే కాస్త సీట్లు వచ్చేసాయి, వాళ్ళు గెలుచుకున్నారు. సో ఇప్పుడు ప్రజల మూడు అది 0 లానే ఉందా, లేకుంటే ఏదన్నా బెటర్ అయిందా? బీజేపీ పరిస్థితి ఎట్లుంటదంటే, మనము ఆఫీస్లో ఎంప్లాయీ డైరెక్ట్ సీఈఓతో మాట్లాడుకుంటే మధ్యలో ఉన్న ఇన్ఛార్జిని ఎట్లా లెక్క చేయడం అట్లా ఉంది పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నది 3, బీజేపీ, జనసేన, టీడీపీ. కానీ బీజేపీతో ఏదైనా పని ఉంటే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ డైరెక్ట్ అమిత్ షాతో మాట్లాడుతారు, మోడీతో మాట్లాడుతారు, కానీ లోకల్ ఉన్న బీజేపీలతో ఎవరు పట్టించుకోవట్లేదు. సో దాంతో ఏమైందంటే బీజేపీ విమర్శించను లేదు, పొగడను లేదు. పొగిడితే హైకమాండ్కి ఏం కోపం వస్తుందనే బాధ, విమర్శిస్తే ఇక్కడ చంద్రబాబుకి, పవన్ కళ్యాణ్కి ఏం కోపం వస్తుందని భయం. సో అందుకని వాళ్ళు ఏంటంటే నిశ్చలంగా అలాగే ఉన్నారు. పొత్తులో భాగంగా, ధర్మంలో భాగంగా మంత్రి పదవి, ఎంపీలు, ఎమ్మెల్యేలు వచ్చినాయి. ప్రశాంతంగా దాన్ని ఎంజాయ్ చేస్తున్నారు తప్ప పార్టీ ఎదుగుదల అనేది మనకి ఏపీలో ఇప్పుడు కనిపించట్లేదు. మీకు సేమ్ తెలంగాణలోనన్నా ఎంతో కొంత 8 ఎంపీలు, 8 ఎమ్మెల్యేలు దానికన్నా ఎదిగారు. కానీ ఆంధ్రప్రదేశ్లో పొత్తు లేకపోతే ఆ సీట్లు కూడా లేవు అనుకోండి బీజేపీకి, అందులో డౌటే లేదు. కనీసం ఆ కూటమిలో ఉండటం వల్ల అత్యంత బాగుపడ్డది బీజేపీకి. ఎందుకంటే జనసేనకి ఎన్నో కొన్ని సీట్లు గ్యారంటీకి వచ్చేది, ఇన్ని రాకపోయినా కొంత గెలిచేవాళ్ళు. ఈసారి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఎట్టి పరిస్థితుల్లో ఓడిపోవడనే, ఎక్కువ మంది కూటమి లేకున్నా కానీ పవన్ కళ్యాణ్ గెలిచే ఛాన్సెస్ ఉండే. టీడీపీకి కూడా టీడీపీ నిజంగా చాలా చోట్ల గెలిచే అవకాశం ఉన్నా ఎంతో కొంత పొత్తు ధర్మం పాటించి చాలా సీట్లు త్యాగం చేసిందని కూడా చెప్పాలి. సో అందుకనే బీజేపీకి ఎంత ఎదగాలనున్నా దానికి ఉన్న ఆ హైకమాండ్ సిస్టమే దానికి కాళ్ళకు అడ్డం పడుతున్నట్లే మనకు కనపడుతుంది.